ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లోని నాట్కో కేంద్రాన్ని లెవెల్ 1 క్యాన్సర్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్కు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వార్తల వివరాలు: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. మహారాష్టలోని యవత్మాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పీఎం కిసాన్ 16వ విడత నగదును రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వరుసగా 5వ ఏడాది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదును జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈరోజు రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారు. అలాగే రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్తం 53,58,000 మంది రైతుల ఖాతాల్లో 1,078 కోట్ల రూపాయలను జమ చేసినట్టు చెప్పారు. ఈ 57 నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం 34,288 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ, క్రమం తప్పకుండా రైతన్నను ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టయింది. గుంటూరు సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లోని నాట్కో కేంద్రాన్ని లెవెల్ 1 క్యాన్సర్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. క్యాన్సర్ సెంటర్ను అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇప్పుడు ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో వసతులు ఏర్పాటు చేసేందుకు 1,500 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్టు కేటాయించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సమక్షంలో నాట్కో ఫార్మా సీఎండీ, నాట్కో ట్రస్ట్ డాక్టర్ నరసింహం అవగాహన ఒప్పంద పత్రాన్ని మార్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఈ కేంద్రంలో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పనిచేసేలా 30 ప్రత్యేక పోస్టులతో పాటు మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామని తెలిపారు. అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్కు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ నియమితులయ్యారు. జ్యుడీషియల్ సభ్యులుగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ యాదవ్, ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్గా ఉన్న కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నియమితులయ్యారు. నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ టిర్కీ నియమితులయ్యారు. లోక్పాల్ తొలి చైర్పర్సన్గా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ 2019 మార్చి 23 నుంచి 2022 మే 27 వరకు ఉన్నారు. తమిళనాడులో 17,300 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. తూత్తుకుడిలో విఓ చిదంబరనార్ పోర్టులో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. విఓ చిదంబరనార్ పోర్టును భారతదేశ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుగా స్థాపించే ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వంచి మణియాచి నాగర్కోయిల్ రైలు మార్గాన్ని, మేళప్పళయం అరల్వాయి మోలి సెక్షన్ను రెట్టింపు చేసే లక్ష్యంతో రైలు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. తీర్థయాత్ర సందర్శనలను సులభతరం చేయడానికి తమిళనాడులో మొత్తం 4,586 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన 4 రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనా సమయంలో
ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని ద్వితీయ శ్రేణి సాధారణ తరగతి రుసుములను రైల్వే శాఖ పునరుద్దరించింది. దీనివల్ల ఛార్జీలు సుమారు 40-50% వరకు తగ్గాయి. కోవిడ్ లాక్డౌన్ తర్వాత చాలా ప్యాసింజర్ రైళ్ల పేర్లను ప్రత్యేక రైళ్లుగా రైల్వే శాఖ మార్చడంతో ఆర్డినరీ ఛార్జీలు కనుమరుగయ్యాయి. అందరూ ఎక్స్ప్రెస్ టికెట్ రుసుములే చెల్లించాల్సి వచ్చేది. దీనిపై ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన వినతులను రైల్వే బోర్డు పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయాన్ని వెలువరించింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CUET యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్ పద్ధతి, ఆన్లైన్, ఆఫ్లైన్లో రోజుకు 2-3 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిన్న ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT, మరికొన్నింట్లో పేపరు, పెన్ను విధానంలో నిర్వహణకు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. CUET యూజీ పరీక్షకు మార్చి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల అర్హులందరికీ చేర్చే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నాకు ఇల్లు వచ్చింది, ప్రధానమంత్రి ఆవాస పథకం కింద ఇల్లు వచ్చింది. 1,80,000 ఇచ్చారు. ఇల్లు కట్టుకుని దాంట్లో మేము ఉంటున్నామండి. నాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న కొట్టివేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో CRDA ఈ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. CRDA చట్టం, మాస్టర్ ప్లాన్కు ప్లాట్ల రద్దు విరుద్ధమని నోటీసులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. సాంకేతిక నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు సాధ్యమని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు టెక్ ఆన్లైన్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన స్కిల్ ఏ థాన్ మై APSSDC మై వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎడ్యూటెక్ కంపెనీ గువి భాగస్వామ్యంతో APSSDC టెక్నాలజీ కోర్సులను అందిస్తామని అన్నారు. ఆంగ్లం, తెలుగులో ఈ ఉచిత ఆన్లైన్ కోర్సు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, యువత, ఔత్సాహికులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు వేగంగా పొందవచ్చని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యాభివృద్ధిపై బెంగళూరు చెందిన IIHMRతో ఒప్పందం మేరకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందించనున్నట్టు సురేష్ కుమార్ తెలిపారు. వ్యాధుల మూలాలను గుర్తించి చికిత్స విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెన్జా తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో ఆయన నిన్న కీలక ఉపన్యాసం చేశారు. మూల కణాల చికిత్స సంబంధిత మందులను అభివృద్ధి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అన్నారు. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ అందే విధానంపై సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా వచ్చే ఫలితాలు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయని గ్రెగ్ సెమెన్జా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. PM కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి GGHలోని నాట్కో కేంద్రాన్ని లెవెల్ 1 క్యాన్సర్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్కు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.